పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశివులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం ఓవరాల్గా 2026 మొత్తము కూడా మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే, జనరల్గా మనం చెప్పే సంవత్సర ఫలాలు ఎప్పుడు కూడా ఉగాది నుంచి చెప్తాము. కానీ చాలామంది అడుగుతూ ఉన్నారు, కొత్త సంవత్సరం వస్తున్నది కదండి, మాకు ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. అయితే దాంట్లో మనం చెప్పే ఆదాయ వ్యయాలు కూడా ఉగాది నుంచే చెప్తాము. ఇప్పుడు చెప్పే ఇవి వర్తించవు, జనరల్గా ఉగాది నుంచే మనకు వర్తిస్తాయి. కానీ ఈ ఆదాయ వ్యయాలు అనేటటువంటివి ఎలా వస్తాయి అంటే, ఉగాది ఏ రోజున ప్రారంభమవుతుందో, అంటే ఏ వారం ప్రారంభమవుతుందో దాన్ని బట్టి మనకు ఆదాయ వ్యయాలు మారుతూ ఉంటాయి. ఉగాది ఆదివారం వస్తే ఒక రకంగా, సోమవారం రోజు వస్తే ఇంకో రకంగా, మంగళవారం వస్తే మరొక రకంగా, ఇట్లా అంటే ఆ రోజును బట్టి ఆదాయ వ్యయాలు కూడా మారుతూ ఉంటాయి. ఇక్కడ ఈ సంవత్సరం ఉగాదిని బట్టి కనుక తీసుకుంటే మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, అలానే రాజపూజ్యం 1, అవమానం 7. ఇవి ఈ సంవత్సరం మిథున రాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు. ఇక మరి గ్రహస్థితిని కనుక పరిశీలిస్తే మిథున రాశికి మీ జన్మరాశిలోనే గురుడు సంచరిస్తున్నాడు. ప్రస్తుతం కూడా సంచరిస్తున్నాడు మీ జన్మరాశిలోనే. జనవరి 1వ తేదీ నుంచి కూడా మీ జన్మరాశిలోనే ఉంటాడు. ఎప్పటి వరకు ఉంటాడు అంటే, జూన్ 1వ తేదీ వరకు గురుడు మీ జన్మరాశి మిథున రాశిలోనే సంచరిస్తాడు. జూన్ 2వ తేదీ నుంచి గురుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. ఎప్పుడైతే జూన్ 2వ తేదీ నుంచి గురుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడో అప్పటి నుంచి 12 రోజుల పాటు, అంటే జూన్ 13వ తేదీ వరకు, జూన్ 2 నుంచి జూన్ 13వ తేదీ వరకు యమునా నది పుష్కరాలు కూడా ప్రారంభమవుతాయి. తర్వాత అక్టోబర్ 31వ తేదీన మరలా కర్కాటక రాశి నుంచి గురుడు సింహరాశిలోకి ప్రవేశించి అక్కడ వక్రించి ఈ సంవత్సరం అంతా కూడా, అంటే డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా గురుడు సింహరాశిలోనే ఉంటాడు. ఆ తర్వాత 2027 జనవరి 24వ తేదీన మరలా రాశి మార్పు జరుగుతుంది. ఇది గురుడి యొక్క స్థితి. ఇక రాహుకేతు గృహాలను కనుక పరిశీలిస్తే మీ జన్మరాశికి 9వ స్థానంలో రాహువు సంచరిస్తున్నాడు. అలానే 3వ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతున్నది. ఇవి ఎప్పటి వరకు ఉంటాయంటే, డిసెంబర్ 4వ తేదీ వరకు రాహువు డిసెంబర్ 4వ తేదీ వరకు 9వ స్థానంలో రాహువు ఉంటే 3వ స్థానంలో కేతువు ఉంటాడు. డిసెంబర్ 5వ తేదీ నుంచి అష్టమ రాహువు యొక్క ప్రభావం ఏర్పడుతుంది, ద్వితీయ కేతువు యొక్క ప్రభావం కూడా ఏర్పడుతుంది. ఇవి గ్రహస్థితి. మరి ఈ గ్రహస్థితులను కనుక పరిశీలించినట్లయితే, సాధారణంగా కనుక పరిశీలిస్తే మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, జీవితంలో ప్రధానంగా పనిచేసేటటువంటి శక్తి గురుడు మిథున రాశి వారికి మీ జన్మరాశిలోనే ఉన్నటువంటి కారణం చేత గొప్ప శక్తిని ఇస్తాడు. ఇది సాధారణంగా గొప్ప శుభసూచక స్థితి అని చెప్పాలి. మీరు ఎవరో, మీ సామర్థ్యం ఏమిటో, మీ మాటకున్న బరువు ఏమిటో, మీ మాటకున్న విలువ ఏమిటో, ఇవన్నీ కూడా స్పష్టంగా ప్రపంచానికి బయటకు తెలిసేటటువంటి విధంగా మీ చర్యలు కూడా ఉంటాయి అని చెప్పాలి. ఈ కాలంలో నాకు తెలియకుండానే అందరూ నన్ను గమనిస్తున్నారు అనే అనుభూతి కూడా మిథున రాశి వారికి బలంగా కలుగుతూ ఉంటుంది. విద్యార్థులకు ఆత్మవిశ్వాసం తిరిగి వచ్చేటటువంటి దశగా మారబోతుంది. చదువులో వెనకబడిన వారైనా ఇప్పుడైనా నేను చేయగలను అనేటటువంటి ధైర్యాన్ని తెచ్చుకోగలుగుతూ ఉంటారు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు అనేటటువంటి వస్తూ ఉంటాయి. మీపై నమ్మకం పెరగటం కూడా జరుగుతూ ఉంటుంది. మీ మాటకు కూడా బాగా విలువ పెరుగుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు కానీ, ఐటీ, డేటా, కమ్యూనికేషన్, ట్రైనింగ్, మీడియా రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ దశలో వ్యక్తిగతంగా కనుక పరిశీలించినట్లయితే బ్రాండింగ్ స్కిల్స్ అన్నీ కూడా మీరు ప్రదర్శించడానికి అవకాశం వస్తుంది. అయితే ఈ సమయంలో శని మీ జన్మరాశికి 10వ స్థానంలో, శని మీనరాశిలో సంచరించేటటువంటి సమయంలో పని ఒత్తిడి యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఆలస్యాలు, అధిక బాధ్యతలు అనేటటువంటివి ఉంటూ ఉంటాయి. పై అధికారుల యొక్క ఒత్తిడి మానసికమైన అలసట కలిగిస్తూ ఉంటాయి. అలానే రాహువు కుంభరాశిలో, అంటే 9వ స్థానంలో సంచరించేటప్పుడు విదేశీ అవకాశాలు ఖచ్చితంగా కలుగుతూ ఉంటాయి. కొత్త ఐడియాలు, భిన్నమైన ఆలోచనలు ఆకర్షిస్తూ ఉంటాయి. కానీ కేతువు సింహరాశిలో 3వ స్థానంలో సంచరించేటప్పుడు ఏం జరుగుతుందంటే, మాటల్లో కొంత కఠినత్వం పెరుగుతూ ఉంటుంది. సోదరులతోటి కానీ, సహచరులతోటి కానీ దూరం ఏర్పడవచ్చు. ఆదాయం పెరుగుతున్నట్టు కనిపించిన ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. ఈ దశలో మిథున రాశి వారు విజయం అనుభవించిన లోపల మాత్రం ఇంత పని చేస్తున్నా నేను ఇంకా నాకు ఎందుకు ప్రశాంతత లేదు అనేటటువంటి ప్రశ్నతో
జీవించే అవకాశం ఉంటుంది. తర్వాత పాయింట్ పరిశీలిస్తే 2026 జూన్ 1వ తేదీ నుంచి గురుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే 2వ తేదీ నుంచి యమునా నది పుష్కరాలు కూడా ప్రారంభమవుతాయని చెప్పాను. ఇలా అంటే జూన్ ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు గురుడు, జూన్ 2వ తేదీన కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడో అప్పుడు ఇది జీవితంలో మీకు అత్యంత కీలకమైనటువంటి మలుపుగా మారుతుంది. ఇది డబ్బుకు, కుటుంబ భద్రతకు, మాటకు విలువ పెరగటం కానీ, సేవింగ్స్ ఏర్పాటు చేసుకోవటం కానీ అన్నిటినీ ఒకేసారి బలపరిచేటటువంటి కాలంగా మారుతుంది. ముఖ్యంగా జూన్ 2వ తేదీ నుంచి 13వ తేదీ వరకు యమునా నది పుష్కరాలు కూడా ఉన్నటువంటి కారణం చేత ఈ సమయంలో తీసుకున్నటువంటి ఆర్థిక నిర్ణయాలు, ఇన్వెస్ట్మెంట్లు, సేవింగ్స్ ప్లాన్లు, భూమి లేదా కొనుగోలు, బంగారం మొదలైనటువంటివన్నీ కూడా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఇస్తాయి అని చెప్పాలి. అన్నిటికంటే ముఖ్యంగా దీర్ఘకాలికమైనటువంటి భద్రతనిస్తాయి. విద్యార్థులకు స్కాలర్షిప్లు, కుటుంబ సహకారము, చదువు కొనసాగించడానికి ఆర్థిక భారం తగ్గటం ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులకు జీతం పెరగటం, బోనసులు రావటం, ఇన్సెంటివ్లు రావటం లేదా ఇంతకంటే గొప్ప గొప్ప ఆఫర్లు రావటం అనేటటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి కనుక వారిని కనుక పరిశీలిస్తే ఈ దశలో మీకు స్టేబుల్ ప్రాజెక్ట్స్ అనేటటువంటివి రావటం, లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ రావటం, ఫైనాన్షియల్గా కనుక తీసుకుంటే సెక్యూరిటీ లభించడం కూడా జరుగుతుంది. వ్యాపారస్తులకు ఒక నమ్మకమైనటువంటి బ్రాండ్ విలువ కూడా పెరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. కస్టమర్లు మీ మాటను కూడా నమ్మటం బాగా జరుగుతూ ఉంటుంది. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి ఉత్పత్తికి సరైన ధర, కుటుంబ సహకారం లభిస్తూ ఉంటుంది. కుటుంబ జీవితం చాలా గొప్పగా మారే అవకాశం కూడా ఏర్పడుతూ ఉంటుంది. స్థిరపడే అవకాశం కూడా ఉంటుంది. మాటలతో సమస్యలు పరిష్కారం అవుతూ ఉంటాయి. పెద్దల ఆశీస్సులు కూడా లభిస్తూ ఉంటాయి. మిథున రాశి వారు ఈ కాలంలో ఎలా అనుకుంటారంటే, ఇప్పుడు నా కాళ్ళ కింద నేల చాలా బలంగా ఉంది. ఎప్పుడైతే భూమి బలంగా ఉంటేనే మనం నిలబడగలుగుతాము. కాబట్టి ఇప్పుడు నా కాళ్ళ కింద నేల చాలా బలంగా ఉంది అని లోపల అనుభూతి చెందే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత అక్టోబర్ 31వ తేదీ నుంచి గురుడు ఎప్పుడైతే సింహరాశిలోకి ప్రవేశించి వక్రంలో ఉంటాడో ఖర్చులు, మానసికమైన అస్థిరత, జాగ్రత్త అవసరమైనటువంటి కాలంగా చెప్పాలి. అంటే సింహరాశిలోకి ప్రవేశించి వక్రంలో ప్రారంభించినటువంటి వెంటనే మిథున రాశి వారి జీవితంలో కొంత గందరగోళం అనేది మొదలవుతుంది. ఇది పూర్తిగా నెగిటివ్ కాలం కాదు, కానీ తొందరపాటు నిర్ణయాల వలన మాటల సమస్యలు పెరగటం వలన మాటల వలన సమస్యలు పెరుగుతూ ఉంటాయి. అనవసరమైనటువంటి ఖర్చులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. గురుడు వక్రంలో సంచరించేటటువంటి సమయంలో మీరు చేసేటటువంటి ప్రయత్నాలకు ఆశించినటువంటి స్పందన అయితే మాత్రం రాకపోవచ్చు. ఉద్యోగస్తులకు నేను చేస్తున్న కష్టానికి తగిన గుర్తింపు రావటం లేదు అనే అసంతృప్తి కూడా పెరుగుతూ ఉంటుంది. వ్యాపారస్తులకు మార్కెట్ ఉన్నప్పటికీ కూడా దాన్ని నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి అనేటటువంటిది కలుగుతూ ఉంటుంది. స్టాక్ మార్కెట్లు, అధిక రిస్క్ పెట్టుబడులు అంటే హై రిస్క్ పెట్టుబడులు ఇవి ఎక్కువగా నష్టానికి దారితీసే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. కుటుంబంలో చిన్న విషయాలు పెద్ద చర్చలుగా మారే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఆరోగ్యపరంగా తీసుకుంటే భుజాలు కానీ, చేతులు కానీ, కండరాలు కానీ, నరాల నొప్పులు కానీ, నిద్రలేమి సమస్యలు కానీ పెరుగుతూ ఉంటాయి. ఇవి వాస్తవానికి ఒక రకంగా చెప్పాలంటే రివ్యూ పీరియడ్, అంటే మనల్ని మనం సెల్ఫ్ రివ్యూ చేసుకునే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. మీరు ఏ మాటలు మాట్లాడాలి, ఏ నిర్ణయాలు తీసుకోవాలి, అలానే ఏ నిర్ణయాలు వాయిదా వేయాలి అనే కొన్ని గుణపాఠాలు కూడా నేర్పే కాలంగా మారుతూ ఉంటుంది. సహనం పాటిస్తే ఇంత పెద్ద నష్టాలు జరగకపోవచ్చు. తర్వాత చివరిగా కనుక మనం పరిశీలించినట్లయితే డిసెంబర్ 5వ తేదీన రాహు డిసెంబర్ 4వ తేదీ వరకు కుంభరాశిలో ఉంటాడని చెప్పాను. డిసెంబర్ 5వ తేదీన రాహు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అలానే కేతువు మీ జన్మరాశికి 2వ స్థానమైన కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వలన మిథున రాశి వారి జీవితంలో లోతైన మార్పుల సంకేతం. కారణం ఏంటంటే అష్టమ రాహు యొక్క ప్రభావం ఉంటుంది. ఇది లోతైన మార్పులకు సంకేతం. ఈ మార్పు తర్వాత డబ్బు, కుటుంబ విలువలు, మీ జీవన భద్రతపై మీ జీవన ఆలోచన విధానం పూర్తిగా మారుతుంది అని చెప్పాలి. ఆకస్మికమైన ఖర్చులు, పాత బాకీలు, ఇన్సూరెన్స్, ట్యాక్స్, లోన్లు వంటి విషయాలు ముందుకు రావచ్చు, కానీ ఇవి పరిష్కారం దిశగా అడుగులు పడతాయి అని చెప్పాలి. అయితే ఈ సమయంలో సంవత్సరం అంతా కూడా శని మీనరాశిలో అంటే 10వ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత ఒక విషయం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. మీ కెరియర్కి బలమైన పునాది పడుతుంది అని చెప్పాలి. కానీ అంత సులభంగా కాదు. మీరు బాగా హార్డ్ వర్క్ కనుక చేసినట్లయితే బ్రహ్మాండమైనటువంటి పునాది పడుతుంది. బాధ్యతలు, స్థానం అంటే ఆశించినటువంటి స్థితికి చేరగలుగుతూ ఉంటారు. సాఫ్ట్వేర్, టెక్నికల్, మేనేజ్మెంట్, ప్రభుత్వ రంగాల్లో ఉన్నటువంటి
కలిగినటువంటి మిథున రాశి వారికి కఠినమైన శ్రమతో ఎదిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది అని చెప్పాలి. కుటుంబ పరంగా బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి, కానీ మీరు వాటిని మోయగల స్థాయికి ఎదుగుతారు. ఆధ్యాత్మికంగా కూడా ఇది మిమ్మల్ని లోపల నుంచి మార్చేటటువంటి సంవత్సరంగా మారుతుంది అని చెప్పాలి. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, స్వీయ గుర్తింపు అంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు గుర్తించుకోవాలి, మీ స్కిల్స్ ఏమిటో మీరు తెలుసుకోవాలి. స్వీయ గుర్తింపుతో మొదలై ఆర్థిక స్థిరత్వంతో ఎదిగి బాధ్యతతో ముగిసే మార్పుల సంవత్సరంగా ఈ సంవత్సరం ఉండబోతుంది. మాట, మేధస్సు, శ్రమ ఇవే మీ విజయ రహస్యాలుగా మారబోతూ ఉన్నాయి. ఇవి మిథున రాశి వారికి సంబంధించినటువంటి సంవత్సర ఫలితాలు. శుభం.